ఎత్తు ఎత్తు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది? ఎవరో రామంట పారాకామంట అంట నన్నే కంగారు పెట్టేశాడు. వాడు నేను టచ్ చేసి చాలా తప్పు చేశాడు. ఇక ఒక్క స్టెప్ నో, ఒక్క ఇంచ్ కూడా ముందుకు రానివ్వను. లెట్స్ పుట్ అన్ ఎండ్. ముందు ఆ పంచే. బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమేయాలి. మేరా భారత్ మహాన్, జై హింద్. బైక్ ఇక్కడే ఉందన్న. వాడు స్కూల్ ఫంక్షన్ లో కూర్చొని ఉన్నాడు. కన్నేసంచు టైము చోటు చూసి వాడిని లేపే. నమస్తే, నా పేరు రీతు. నేను సత్యమూర్తి, అనురాధ సత్యమూర్తి గారి ఒకే కూతుర్ని. అమ్మా నాన్నలు తమ పిల్లలకి మంచి విషయాలే నేర్పిస్తారు. మా నాన్న నాతో ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు, చెడ్డ పనులు చేయడానికి ఆలోచించాలి, మంచి పనులు ఆలోచించకుండానే చెయ్యాలని. కానీ ఈరోజు మా నాన్న మాతో లేరు. ఆయన్ని బాగా మిస్ అవుతున్నాను. నేను మా నాన్నలా చదువుకుని కలెక్టర్నవుతాను. ఆనాడు నేను ఎంత మంచి చేయగలుగుతానో అంతగా జనానికి మంచి జరిగేలా చూస్తాను. ఆ విధంగా చేస్తే ఎప్పుడూ మా నాన్న నా పక్కనే ఉంటారని మా అమ్మ చెబుతుంది. ఐ లవ్ యు డాడీ. తనెవరు? మీ కూతురా? కాదు, వీళ్ళ అన్నయ్య కూతురు. ఆయన మీ హస్బెండా? ఎంతమంది పిల్లలు మీకు? లేరు, ఇంకా పిల్లలు లేరు. ఇట్స్ టూ అర్లీ. ఇప్పుడే వద్దనుకున్నాం. అక్కడే మీరంతా తప్పు చేస్తున్నారు. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలమ్మా. ఈ కాలం పిల్లలు మీరు ఎంత ఫాస్ట్ గా ఉండాలి. చూడు, మీ ఆయనతో చెప్పి త్వరగా పిల్లల్ని కనేయండి. ఒక పారా కమాండర్ టార్గెట్ ని ఎలా మిస్ చేశాడు? వాడు టార్గెట్ చేసిందేమో నిన్నే, కానీ నిన్నెందుకు షూట్ చేయలేదు? వాడు డెలిబరేట్ గా కప్ ని షూట్ చేసింది నిజం. వాట్స్ హిస్ గేమ్? మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? వాడేం ఆలోచిస్తున్నాడు? ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఆర్ ఈజ్ ఇట్ టైమ్ ఫర్ సమ్ ఎవిడెన్స్? ప్రాబబ్లీ వాడు మనల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో. కబీర్కి కాల్ చేయి. ఏం జరుగుతోంది అక్కడ? మార్కెట్లో టీ తాగుతున్నాడు. టీ తాగుతున్నాడా? టీ తాగుతున్నాడా? He's setting a trap. He's setting a trap. He's setting a trap. కబీర్ వెంటనే వెనకొచ్చేమను కాల్ చేయి. ఆస్క్ హిమ్ టు కమ్ బ్యాక్ ఇమ్మీడియట్లీ. కాల్ హిమ్. ఏమైంది? ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ చేయి. Try again. హలో కబీర్, వద్దు, అక్కడి నుంచి వెళ్ళిపో. Just get out of there immediately. We will talk afterwards. Go. మనతోనే గేమ్ ఆడుతున్నాడు. हमारे दिमाग से खेल रहा है साला. బస్, ఈ డ్రెస్ లో చాలా గ్లామర్ గా ఉన్నారు. ఈ రోజు డైరెక్ట్ గా వెళ్ళి ప్రపోజ్ చేసి నా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
రండి కూర్చోండి. నందిని 5 నిమిషాలు వచ్చేస్తుంది. కాఫీ తీసుకొస్తాను. సూపర్ అత్త. బాస్ 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 ఏమైంది బాస్? అంతా వన్ సైడ్ లవ్గా మిగిలిపోయిందిరా. నందు ఆ మిలిటరీ వాళ్ళని లవ్ చేస్తుంది. మనలాంటి నల్లటి వాళ్ళకి ప్రేమ సెట్ అవ్వదురా. నేను ఊరు వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. సారీ. ఇట్స్ ఓకే. నందిని మీ పేరు నందినినా? మీ పేరు? ప్రీతం. ఎస్, టేక్ ఇట్. లాయర్ని కలిసి నా పేరు ప్రీతంగా చేంజ్ చేసి అఫిడవిట్ తయారు చేయమని చెప్పు. బాస్ ఆ అమ్మాయి కోసం మీరు మీ పేరే మార్చుకుంటారా ఏంటి? ఆ నందిని కోసం శివయ్యని హరీష్ అయ్యాను. ఈ నందిని కోసం హరీష్ ప్రీతంగా ఎందుకు మారకూడదు బావా? ఈ నందినిని చూడగానే లవ్ పుట్టుకొచ్చింది. మరి తను? అది మిలిటరీ కేస్. త్వరగా వెళ్ళండి. కబీర్. హలో.
ఎవరు మాట్లాడేది? నేనెవరినో నా పేరేంటో అడగడానికి భయంగా ఉందా? కెప్టెన్ రామ్. కుడ్ యు నో మై నేమ్? ఫోన్లో బాస్ అని నీ నెంబర్ ఫీడ్ చేశాడు. అందుకే ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని కాల్ చేశా. ఆల్ ది బెస్ట్.